మేడారం మహాజాతరకి జాతీయ హోదా ఇవ్వకుండా ఢిల్లీ పాలకులు పార్షాలిటీ చూపిస్తున్నారు. మేడారంకి జాతీయ హోదా కోసం బీఆర్ఎస్ నాయకులు ప్రధాని మోదీకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దక్షిణాది మహాకుంభమేళ మేడారంపై ఈ ఉత్తరాది నాయకుల వివక్ష ఇంకెన్నాళ్ళు? సమ్మక్క సారలమ్మ జాతరకి సరైన గౌరవం ఇంకెప్పుడు? అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పట్టించుకొని కాంగ్రెస్ మేడారంకి జాతీయ హోదాపై ఆడుతున్న కొత్త డ్రామాలేంటి? యావత్ తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ప్రశ్నిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలోనే చాలా పెద్ద జాతర అండి, గిరిజన జాతర. ఇట్లాంటి జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఫస్ట్ మేము కోరుకుంటున్నాము. తెలంగాణకు గౌరవప్రదమైనది. ఉమ్మడి రాష్ట్రము, మన రాష్ట్రము, వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది, అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో జాతీయ హోదా కల్పించాలని మొదటి కోరిక. రెండవది, మహిమాన్విత భక్తులు సమ్మక్క సారలమ్మ చాలా విశ్వాసం గల దేవుళ్ళు. వారి ఆశీస్సులతోటి అందరూ పిల్లపాపలు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మా అదృష్టము. ఎందుకంటే ఇంతటి గొప్ప సంస్కృతి ఉండడము, ఇలాంటి వనదేవతలు 3 రోజులు వచ్చి ఇక్కడ ఉండడం, ఆశీస్సులు ఇవ్వడము, భక్తులకు చాలా గొప్ప కొంగు బంగారం. అంటే ఏది అడుగుతో అది ఇవ్వడము, కొంగు బంగారంగా మేము ఆశిస్తున్నాము. కాబట్టి మిగతా రాష్ట్రాల గురించి భక్తులు పెద్ద ఎత్తున రావడం, జాతీయ హోదా కల్పించడం కూడా మేము కోరుకుంటున్నాము. నా పేరు సిద్ధబైన రమేష్, సమ్మక్క ప్రధాన పూజారిని. అయితే ఇక్కడ మేడారం జాతర 2024 జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడ జాతీయ హోదా అనేది మాకు చాలా అవసరం అండి. ఈ జాతీయ హోదా కల్పిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు కానీ, గ్రామాలు కానీ, ఎలుబాక, పడిగపురం, నార్లాపురం, ఊరట్టం, ఈ అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుకుంటూ మాకు ఈ జాతీయ హోదా కల్పించడం వల్ల మాకున్న పూజారులకు కానివ్వండి, మాకున్న వాలంటీర్స్ కానివ్వండి, వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. ఇదే నెల ఫిబ్రవరి 21న మాఘశుద్ధ పౌర్ణమి రోజున 21, 22, 23, 24 తేదీలలో జరగబోయేటువంటి మహాజాతరలో మరి భక్తులు 1,70,80 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఈరోజు చూసుకున్నటువంటి ఇటువంటి గిరిజన జాతరకు మరి జాతీయ హోదా కల్పించాలని గత 3-4 సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. జాతీయ హోదా దీని కనుక వస్తే మరి గిరిజన జాతర అన్నటువంటి మేడారం ఒక ప్రత్యేక స్థానాన్ని, ఒక గుర్తింపుని మరి వివిధ రాష్ట్రాలకు, దేశాలకు పాకే అవకాశం ఉంటుంది. అటు విద్యా వ్యవస్థ కానీ, ఆర్థికంగా కానీ మరి జాతీయ హోదా లభించినట్లయితే చుట్టుపక్కల గ్రామాలు, మరి అతి గిరిజన ప్రాంతాలైనటువంటి ములుగు జిల్లా కూడా పూర్తిగా డెవలప్ అయ్యి మరి ఈ విషయం అంతా కూడా ప్రతి రాష్ట్రానికి, దేశానికి నలుమూలలో పేరుకపోయి ఈ విషయం మనతో పాటు గిరిజనులు కూడా పలాని మేడారం జాతర కూడా ఒక స్థాయిలో ఉందని, ఆ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. మరి ఈ సంఖ్యలో భక్తులు కూడా సందర్శించి మరి ఎక్కువ సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క కోరికలు తీరాలని ఆ దేవుని తరపున, మా పూజారుల తరపున, ఎండోమెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.